సింగరేణిలో అపరిష్కృత సమస్యలపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆర్జీవన్ వ్యాప్తంగా అన్ని గనుల డిపార్ట్మెంట్లపై నల్ల బ్యాడ్జీల నిరసన చేపట్టారు. ఈ మేరకు జీడీకే లెవెల్ ఇన్క్లే గనిపై టీబీజీకేఎస్ శ్రేణులు కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టి గని మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదస్తు రామ్మూర్తి పర్లపల్లి రవి మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించి లాభాలపై ప్రభుత్వంతో 35% లాభాలను కార్మిక వర్గానికి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 100% మెడికల్ ఇన్వాల్యుడేషన్ చేయాలని, గత మెడికల్ బోర్డును 7 నెలల జీతాలు లేకుండా ఫిట్ కాబట్టి కార్మికులందరికీ మరోసారి మెడికల్ బోర్డును పిలిచి అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రాంతంలోని గనులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని, 36 నెలల సమయం ఉండగానే కార్మికులను మెడికల్ బోర్డుకు పిలవాలని, కొత్త ట్రాన్స్ఫర్ పాలసీని రద్దు చేయాలని, పెర్క్స్పై అలవెన్స్లను యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి సంకేతం కార్మికులకు ఏమంటే, మరి ఏదైతే ఇలా కార్మిక వర్గానికి రావాల్సినటువంటి లాభాల వాటా లేదా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత అనేటువంటిది ఇప్పటి వరకు లెక్కల ప్రకారం చేయకుండా, ఆ లెక్కల్లో కార్మికునికి రావాల్సినటువంటి వాటా ఇవ్వకుండా దాన్ని 35% ఇవ్వాలి అని చెప్పేసి అని తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. రేపటికి రేపు దగ్గర పడతా ఉన్నది. ఇలా కార్మికులు అందరూ ఆ పిల్లలకు సంబంధించినటువంటిది లేదా పండుగలకు సంబంధించినటువంటి దానికోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఏదైతే మారు పేర్లకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ బిజినెస్ పేరుతోని ఇలా కార్మిక వర్గాన్ని లేదా కార్మికులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. వెంటనే వారిని కూడా ఉద్యోగాలు ఇచ్చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రకరకాల హామీలతోటి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఏఐటీసీ, ప్రాతినిధ్య సంఘమైనటువంటి ఐఎన్టీసీలు కేవలం పైరవీలకే పరిమితమైన పరిస్థితి ఈరోజు సింగరేణి నెలకొని ఉన్నది. కార్మికుల రోజువారీ సమస్యల పరిష్కారాన్ని కూడా వాళ్ళు ఆసక్తి చూపకుండా కేవలం పైరవీలు చేసి పైసలు సంపాదించడమే పరమావధిగా ఇవాళ ఏఐటీసీ ఐఎన్టీసీలు వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా అనేక కార్మిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఇవాళ బొగ్గుబాయిల మీద కార్మికులు ఉన్నారు. మరి ఈ స్థితిలో సింగరేణి కార్మికుల హక్కులు కాపాడాలన్నా, కార్మికులు కొత్త హక్కులు సాధించాలన్నా ఇలా పోరాడాక తప్పని పరిస్థితి ఏర్పడ్డాయి. ఈ నిరసన కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు ప్రదీప్, మురళి, ఉప్పులేటి తిరుపతి, శేషగిరి, రాజు, దిడ్డి లక్ష్మణ్, కళాధర్ రెడ్డి, మహేష్, గోపి, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, అభిషేక్, వాసర్ల జోసెఫ్, మోదంపల్లి రాజేష్, అంబంటి శ్రీనివాస్, వంశీ, జనగామ మల్లేష్, మర్క వెంకటస్వామి, పులిపాక శంకర్, రెహమాన్, అఫ్సర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.